సారు మన సెంట్రల్ సర్కిల్కి వచ్చి కొద్ది కాలమే అయింది. సార్తోని ప్రత్యక్షంగా పరిచయం లేకపోయినా కానీ సార్తో ఎన్నడూ కలిసే అవసరం కూడా పర్లేదు. సార్తోని ఏదైనా మీటింగ్లో జనరల్గా ఎప్పుడన్నా ఇట్లా మోస్ట్లీ రెండు రిటైర్మెంట్ ఫంక్షన్లేని అందులో సారు మాట్లాడినప్పుడు, తర్వాత ట్రాన్స్ఫర్లప్పుడు ఏదో అసోసియేషన్లు యూనియన్లతో మీటింగ్ పెట్టినప్పుడు మాత్రమే సార్తో కలవడం జరిగింది. మాకు ఎట్లాంటి సమస్యలు కూడా అంత సార్ దగ్గర దృష్టి తీసుకుపోయి కొట్లాడే అంత అవసరం కూడా పర్లేదు మాకు. కాబట్టి అంత స్మూత్గా జరిగిపోయింది సెంట్రల్ సర్కిల్లో. కాబట్టి సారు చంద్రమోహన్ గారు గురించి జనరల్గా ఎప్పుడు ఫైల్స్ గురించి ఎప్పుడు సారు పిలిచినట్టు కానీ అడిగినట్టు కానీ సబ్జెక్టు తెలుసు కాబట్టి టకాటకాన్ని బయటకు వచ్చేటి సార్తో ఫైల్స్ అన్ని ఎన్నడూ పిలిచి ఇదేంది అదేంది అని అడిగిన సందర్భం లేదు. సార్ ఛాంబర్లో ఉంటాడు. ఛాంబరు డోర్ బయటనే నేను ఉంటాను. కానీ నేను రోజుకు 4 సార్లు బయటికి లోపల తిరుగుతున్నప్పుడు సార్ ఛాంబర్లో ఎంతో ప్రశాంతంగా ఒక శ్రీకృష్ణ మందిరానికి పోయినట్టు సార్ ప్రశాంతంగా కూర్చొని ఉంటాడు. మీటింగ్లప్పుడు కూడా మేము వెళ్ళి బయటికి వెళ్ళి తిరుగుతున్నప్పుడు చూస్తే కనుక మీటింగ్ అవుతుంటుంది, సార్ ఎంతో ప్రశాంతంగా ఉంటాడు. ఎవరితోనే మాట్లాడినట్టు కానీ అరిచినట్టు కానీ ఏం చేసినట్టు మందలిచ్చినట్టు కానీ ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు. ఓ చిన్న గ్యాప్లో చూస్తుంటామన్నట్టు సార్ ఎట్లా ఉన్నాడు ఏందని చూస్తే ఎంతో ప్రశాంతంగా ఎప్పుడు ఉండేవాడు సారు. మాకు కూడా ఎంతో హాయిగా అనిపిస్తుంది, హ్యాపీగా ఉండేది. ఆ వైబ్ అనేది జనరల్గా మనం ఫీల్ అవుతుంటాం. మన ఆఫీసర్ అన్నప్పుడు మన సర్కిల్కి హెడ్ ఎట్లుంటాడో ఏందో సార్ మూడు ఎట్లా ఉంటుందో అని తెలుసుకుందా అనే ఆతృత ఉంటుంది మనందరికీ. అట్లాంటి చూస్తే ఎప్పుడు చూసినా ప్రశాంతంగా ఉంటే మనకు కూడా ఎంతో హ్యాపీగా ఆఫీస్లో కూర్చునేటువంటి, ఎందుకంటే పొద్దున 10:30 వచ్చి సాయంత్రం 5 వరకు కూర్చునే అవసరం ఉంటుంది. కాబట్టి మేము కూర్చొని ఎప్పుడు సార్ ముఖం చూస్తే చిరునవ్వుతోని ప్రశాంతంగా ఉంటే మేము కూడా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. ఇకపోతే సారు ఇక్కడ వచ్చి ఎక్కడెక్కడో ఉద్యోగం చేసి ఇక్కడ వచ్చి సిఈగా ప్రమోషన్ పొంది ఈరోజు రిటైర్ అవుతున్నాం. మాకు చాలా హ్యాపీగా ఉన్నది. మా సర్కిల్లో వచ్చి సెంట్రల్ సర్కిల్లో దాదాపు నేను కూడా 36 సంవత్సరాలు, ఇంకో ఏడాది అయితే నేను కూడా రిటైర్ అవుతా. ఎంతోమంది ఆఫీసర్లను చూసాం. కానీ సార్ను ఇంత ప్రశాంత చిత్తంతో ఉండి ఏ సమస్యను కూడా ఎవరికి ఏమీ మాకు అడిగే అవసరమే పడలేదు మాకు ఈ సందర్భంలో.